నువ్వు అమ్మాయిని చూడ్డానికి రావా? ఒరేయ్, ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు నీ ముందున్న ఒకే ఒక్క ఛాన్స్. ఒకసారి సోదావిడ చెప్పింది బాగా గుర్తు తెచ్చుకో. ఇప్పుడు కూడా కాదు కూడదు అన్నావనుకో, జీవితాంతం సోలో బ్రతికే సో బెటరు అనుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు. సో ఇక నీ ఇష్టం. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నా? నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నానురా. అబే అదే లేదురా, కన్ఫ్యూజ్ అవుతున్న నీ బ్రెయిన్ ని సెట్ చేస్తున్నాను అంతే మామా, అంతే. సరే, ఫైనల్గా ఏమంటావు? పెళ్లి చూపులకి వెళ్దాం అంటావా? ఇక అనడానికేం లేదురా, వెళ్ళడమే. సరే వెళ్దాం. అమ్మయ్యా, సరే వెళ్ళి ఈ విషయం నాన్నకి బామ్మకి చెప్పు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. పద వెళ్దాం. పద. అది అది అక్కడ పెట్టు. అక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ డైనింగ్ టేబుల్ తీసి ఇక్కడ పెడితే బాగుంటుంది. వద్దు నానమ్మా, వద్దు వద్దు. అలాగే అలాగే ఈ టేబుల్ తీసి అక్కడ పెడదాం. అది బాగుంది నానమ్మా, ఇది అక్కడ పెట్టు. వద్దు. పెట్టు. రే కార్తీక్, అమ్మ చెప్పినట్టు చేయరా. అలాగే నాన్న. తీసుకెళ్లి బయట పడే. నాన్న, ఆ, ఏంటి రాజా? రాజా, నువ్వెప్పుడొచ్చావు? నేను చూడలేదు. నేను కూడా మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. ఏంటి రాజా, ఏమన్నా చెప్పాలా? అవును నాన్న, నానమ్మ నా కోసం అమ్మాయిని చూసిందంట కదా, మనం రేపు వెళ్ళి చూద్దాం. వస్తాను. రే పదరా. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? యాహూ!